నరసింహ యాదవ్ నివాసంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. యోగా సద్గురు మల్లికార్జున స్వామి సాన్నిధ్యంలో ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణిమ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాస మహర్షి చిత్రపటానికి ముద్దం నరసింహ యాదవ్ యోగా సద్గురు మల్లికార్జున స్వామి కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ముద్దం నరసింహ యాదవ్ యోగా సద్గురు మల్లికార్జున స్వామిని శాలువతో ఘనంగా సత్కరించి గురువు పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యోగా సద్గురు మల్లికార్జున స్వామి మాట్లాడుతూ గురువు యొక్క గొప్పతనం, భారతీయ సంస్కృతిలో గురువు స్థానాన్ని వివరిస్తూ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పౌర్ణిమ రోజే జన్మించారు. వ్యాస మహర్షి 4 వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదినం సందర్భంగా గురు పౌర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేదవ్యాస మహర్షిని పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉంటుందో వారు గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందే అవకాశం పుష్కలంగా ఉంటుందని తెలియజేశారు. గురువుల జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద పసనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు యోగా సద్గురు మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందుతూ గురు పౌర్ణిమ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, యోగా సభ్యులు ముద్దం నరసింహ యాదవ్ యువసేన తదితరులు పాల్గొన్నారు. అందరినీ విడిచిన గాని అమ్మ నాన్నల మరువొద్దు. తల్లిదండ్రులను సేవించు, తరువాత దేవుని పూజించు. వాళ్ళను మించి మంచి కోరేవారెవరు. అందరినీ విడిచిన గాని అమ్మ నాన్నల మరువొద్దు. అందరినీ విడిచిన గాని అమ్మ నాన్నల మరువొద్దు. అందరినీ విడిచిన గాని అమ్మ నాన్నల మరువొద్దు. కడుపులో పుట్టాలని వరుణాలకు పూజలు చేశారు. 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 రాయి వరి వరి హృదయాలను ముక్కలుగా పరిచయ్యొద్దు. రాయి వరి వరి హృదయాలను ముక్కలుగా పరిచయ్యొద్దు. కొసరి కొసరి భూతగణాది సేవితం కపిస్త జంబు ఫలసార భక్షితం ఉమాసుతం లోకశోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. జయ బోలో గణేష్ మహారాజ్ की जय. గౌరీ పుత్ర గణేశ నిన్ను వేడెదమయ్యా. 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 వేడెదమయ్యా నిన్ను కరుణింపు మాయందు. వేడెదమయ్యా నిన్ను కరుణించు మాయందు. వేడెదమయ్యా నిన్ను గౌరీ పుత్ర గణేశ నిన్ను వేడెదమయ్యా. గౌరీ పుత్ర గణేశ నిన్ను వేడెదమయ్యా. నీ తల్లి పార్వతికి మూడు బిడ్డలు. నీ తల్లి పార్వతికి మూడు బిడ్డలు. మూడు ప్రజలకు మాతృదేవుడవు. నిత్య శోభ అఖిల ప్రభావ. నిత్య శోభ అఖిల ప్రభావ. గౌరీ పుత్ర గణేశ నిన్ను వేడెదమయ్యా. గౌరీ పుత్ర గణేశ నిన్ను వేడెదమయ్యా. వేడెదమయ్యా.
మరచిపోయేమో కనులు తెరిచినంతలోనే అన్ని మరిచిపోయేము మమతల పందిరి కింద హాయిగా మనమున్నాము మమతల పందిరి కింద హాయిగా మనముందాము మమతల పందిరి కింద హాయిగా మనమున్నాము మమతల పందిరి కింద హాయిగా మనముందాము అది నాదని ఇది నాదని వాదులాడుతున్నా వ్యాస మహర్షి బర్త్డే. వ్యాసుడంటే మనకు ఆది గురువు. భారతాన్ని, భాగవతాన్ని, 18 పురాణాలను మన భాష రూపంలో మన ప్రపంచానికి అందించిన మహానుభావుడు. వ్యాస జన్మ అనేది ఒక ప్రత్యేకమైన జన్మ. వ్యాసుడు పరాశరుని కొడుకు. పరాశరుడు ఒకసారి గంగానది దాటేటప్పుడు అక్కడ సత్యవతి అని ఆ పడవ నడిపే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూసి అతను ఆమె వలలో పడిపోయి ఆమెను ప్రేమించి ఆమెతో కన్న వ్యక్తే ఈ వ్యాస మహర్షి. అందుకే ఆ వ్యాస మహర్షి పుట్టినప్పుడే 16 ఏళ్ల వయసు అబ్బాయిలాగా పుట్టాడని. అప్పుడే అతను ఒక ఆశ్రమంకి వెళ్ళి భారతాన్ని, భాగవతాన్ని, 18 పురాణాలను ఎన్నో వాటిని ఆయనే రచించి ఈ ప్రపంచానికి అందించాడు. వ్యాసుడు అంటే నిజంగా చెప్పాలంటే కృష్ణ రూపాయ అంటారు. అంటే దేవునితో సమానం అని చెప్తాడు. మహాభారతాన్ని పూర్తిగా చిత్రీకరించి అందరికీ అనుకూలంగా అనువదించిన మహానుభావుడే ఆ వ్యాస మహర్షి. అయితే అతన్ని మనము ఆయన బర్త్డే నాడు గురు పూర్ణిమ అని మనం జరుపుకుంటున్నాం. అంటే వాస్తవానికి చెప్పాలంటే గురువులందరికీ ఈరోజు చేసిన ఇవాళ మీరు నాకు సన్మానం చేశారు, ఇది నాకు కాదు, యావత్ మానవాళికి అందరి గురువులకు ఇది చెంతాది. కాబట్టి ఎందరో మహానుభావులు మనకెంతో జ్ఞానాన్ని అందించిన వాళ్ళందరికీ మీరు సన్మానం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా మన అమ్మ, మన నాన్న, మనకు పాఠాలు నేర్పిన మన పంతులు, వీళ్ళందరికీ కూడా మన కృతజ్ఞత భావం తెలుపుకొని వారి అనుచరులాగా వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచి ప్రపంచానికి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మనం ఒక సంకల్పం మనం నెరవేర్చుకున్నాము. కాబట్టి అలా మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది జీవితాంతం ఆచరించి అందరికీ అందచేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కాబట్టి ఈ దినాన్ని పూర్వకాలంలో బాగా జరుపుకునేవారు. అన్ని పండుగల కంటే గొప్ప పండుగ ఈ వ్యాస మహర్షి గురు పూర్ణిమ పండుగ. రాను దాని ఇంపార్టెంట్ తగ్గింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే దీని ఇంపార్టెంట్ పెంచాలని, మన సంస్కృతిని పునరుద్ధరించాలని, ఈ ప్రపంచానికి చాటాలని. అందుకే మన భారతదేశం విశ్వగురు అని అంటారు. అంటే విశ్వానికి మనం ఒక ఆదర్శంగా ఉండాలి. మన సనాతన జీవన విధానము చాలా గొప్పది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశస్తులు మన సంస్కృతి కావాలని ఎదురు చూస్తున్నారు, కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మన ప్రతి ఒక్కరి బాధ్యత ఏముందంటే మన సంస్కృతిని మనం ఆచరిస్తూ దాన్ని పునరుద్ధరించాలి, ప్రపంచానికి చాటవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి మనం ఈరోజు ఒక సంకల్పం తీసుకొని ఈ జ్ఞానాన్ని ఇవన్నీ కూడా మన జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి మళ్ళీ పూర్వకాలం మన భారతదేశం ఏకైక దేశం, చాలా గొప్ప దేశంగా ఉన్నది. ఇప్పుడు తిరిగి మన భారతదేశాన్ని ప్రపంచానికి నెంబర్ 1 దేశంగా తయారు చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. అందుకే మీ అందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ఈ గురు పౌర్ణమి రోజు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా, అభినందనలు తెలియచేస్తున్నా. మళ్ళీ మనం కలుసుకొని ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. గురు పౌర్ణమి సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున గురువు గారి ఈ యోగా శిక్షణ తరగతులు గత 4 రోజులుగా శ్రీ ముద్దమన ఆధ్వర్యంలో దాదాపు 20-30 రోజుల నుంచి ముద్దమన ఇంటి దగ్గర యోగా కార్యక్రమం జరుగుతుంది. ఈ యోగా కార్యక్రమంలో ప్రజలందరూ వచ్చి తమ ఆరోగ్యాన్ని తమ యొక్క నరసింహ గారు ప్రత్యేక తరగతి చేస్తారు. అక్కడ మహిళలకు కానీ ఇక్కడ పురుషులకు కానీ ప్రత్యేక తరగతి నిర్వహించి ప్రజలకు ప్రజల యొక్క ఆరోగ్యం తెలియజేశారు. ఆరోగ్యం మహాభాగ్యం అనే విధంగా ముద్దం నరసింహ ఆధ్వర్యంలో ఇది జరిగింది. రానున్న రోజుల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది. మంచి ఉద్దేశంతో ఈ ముద్దం నరసింహ యాదవ్ గారు తీసుకున్నారు. దీన్ని
కంటిన్యూగా 360 రోజులు రోజుకు 2 క్లాసులుగా ముద్దం యాదవ్ గారు జరగడం జరుగుతుంది. యోగా అనేది మన దేశ సంస్కృతి కనుక మన ప్రతిరోజు యోగా కార్యక్రమంలో పల్లెలను కానీ మన భార్య పిల్లలు కానీ అందరినీ కానీ పాల్గొనే విధంగా చేసి ఏమైనా సలహాలు కానీ ఉంటే శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ యొక్క పేరును నమోదు చేయవలసిగా జరుగుతున్నాను. జై గురు. సందర్భంగా మల్లికార్జున స్వామి యోగా ఎంతో కొన్ని వేల మందికి 40 సంవత్సరాలు నేర్పుతుండు కాబట్టి మన బోయినపల్లి నుండి మన అందరు కూడా నేర్పుతుండు. గురువును గౌరవించే ఈ రోజు కాబట్టి గురువుగారికి మంచి సన్మానం చేయడం జరిగింది. గురువు దేవోభవ అన్నట్టు ఆ సన్మానంలో అందరూ వచ్చి పాల్గొన్నందుకు అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.